కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు. ప్రతి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ముడిపెడుతూ ప్రతిసారి విమర్శల పాలవుతున్న కేటీఆర్ మరోసారి నిజానిజాలేంటో తెలుసుకోకుండా నోరు జారారు. కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ పి సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినారని రాజకీయం చేయడానికి యత్నించారు కేటీఆర్. ఇంతకీ కొండారెడ్డిపల్లిలో అసలేం జరిగింది? సాయిరెడ్డి ఆత్మహత్యకు కేటీఆర్ చేసిన ఆరోపణలకు అసలు సంబంధం ఉందా? సాయిరెడ్డి కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్. ఇది సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కూడా. అయితే సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్య అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్. సాయిరెడ్డి ఇంటికి వెళ్లే దారి లేకుండా అడ్డంగా గోడగట్టడంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. అసలు వాస్తవాలేంటో తెలుసుకునే ముందు కేటీఆర్ చేసిన ఆరోపణలేంటో ఓసారి చూద్దాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేము లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? కేటీఆర్ ఆరోపణలు విన్నారుగా. నిజంగా కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఇంటికి వెళ్లే దారి లేకుండా గ్రామంలో అందరికీ ఉపయోగపడేలా పశువుల ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మించింది. అయితే ఆ స్థలం ఖాళీగా ఉన్నప్పుడు తన ఇంటి వెనుక నుంచి దారి ఏర్పాటు చేసుకున్నాడు సాయిరెడ్డి. అందుకే ఆసుపత్రి కడుతున్నప్పుడు అడ్డం పడడానికి ప్రయత్నించాడు. అక్కడి సిబ్బంది పైన దుర్భాషలకు దిగాడు. దీనిపై వెటర్నరీ డాక్టర్ వెంకటేష్ ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయిరెడ్డిని పిలిచి గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడిన పోలీసులు రాజీ కుదిరిచారు. పశువుల ఆసుపత్రి వెనుక నుంచి వెళ్లేలా దారి వదిలి గోడ కట్టుకోవాలని గ్రామ పెద్దలు సూచించారు. దానికి సాయిరెడ్డి కూడా అంగీకరించినట్లుగా పోలీసులకు లెటర్ రాసిచ్చాడు. పోలీసులు గ్రామ పెద్దలు చెప్పినట్లే ఆసుపత్రి ఆవరణంలోకి వెనుక వైపు నుంచి ఎవరూ రాకుండా ఉండడానికి ప్రహారీ గోడను నిర్మించడం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో దాన్ని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం మొదలుపెట్టారు. దానికి తగ్గట్లే కేటీఆర్ మాట్లాడుతూ మరింత రాద్ధాంతం చేయడానికి ప్రయత్నించారు. సాయిరెడ్డి ఇంటికి దారి లేకుండా చేశారంటూ చెప్పుకొచ్చారు. కానీ సాయిరెడ్డి ఇంటికి ఏకంగా లారీలు సైతం తిరిగేంత విశాలమైన రోడ్డుంది. 2 రోడ్ల మూలన విశాలమైన ఇల్లు ఆయనకుంది. ఇంత క్లియర్ గా విజువల్స్ లో రోడ్లు కనిపిస్తున్నా రోడ్డు లేకుండా చేశారంటూ కేటీఆర్ ఆరోపించడం కరెక్టేనా? మంత్రిగా 10 ఏళ్లు పనిచేసిన వ్యక్తి చెప్పాల్సిన మాటలు ఇవేనా? నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడొచ్చా? నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడినందుకే కేటీఆర్ పై ఫైర్ అయ్యారు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణ. కేటీఆర్ చెప్పినట్లు ఆయన ఇంటికి అడ్డుగా గోడ కట్టినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. నేను అచ్చంపేట ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఒకటే సవాల్ చేస్తున్నా కేటీఆర్ గారు, నీవు రా, నువ్వు చెప్పినట్టుగా ఆ మెయిన్ రోడ్డు అంటే మెయిన్ డోర్ ఏదైతే ఉందో
మెయిన్ రోడ్డుకు మెయిన్ డోర్కు అడ్డం కట్టిన గోడని చెప్తున్నావు కదా, అది వచ్చి చూపి. ఒకవేళ ఆ గోడ చూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ చూపించలేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇలా సగం సగం తెలుసుకుని కొన్నిసార్లు అసలేం తెలియకపోయినా ఎక్కువసార్లు అనవసరంగా సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వివాదాల్లోకి లాగడం, ఆ తర్వాత పరువు పోగొట్టుకోవడం కామన్ గా మారింది కేటీఆర్ కు. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకుంటే మంచిదనేది ప్రజల మాట.